చైనా బయట ప్రపంచానికి ఒకటి చెప్తూ ఉంటుంది. లోపల మాత్రం ఒకటి చేస్తూ ఉంటుందన్నమాట. సో, మనం కరోనా టైంలో కూడా చూసుకున్నాం. కరోనా కూడా చైనా నుంచే బయటకు వచ్చిందని కూడా మనందరికీ తెలుసు కదా! సో, వాళ్ళేంటంటే లోపల రీసెర్చ్ చేసే టైంలోనే అది బయటకి రావడం, అలాగే ప్రపంచం మొత్తానికి పాకడం జరిగింది. అండ్ చాలామంది అయితే చనిపోయారు కదా! సో, ఇప్పుడు మరోసారి కూడా ఇలాంటి వైరస్‌లు అయితే బయటికి వదలడానికైతే చైనా ట్రై చేస్తుందేమో అన్నట్టుగా న్యూస్ కూడా వస్తుందన్నమాట. సో, దీనికి తగ్గట్టుగానే చైనా సంబంధించిన ఇద్దరు సైంటిస్ట్‌ని అమెరికాలో అయితే అరెస్ట్ చేశారు. FBI వాళ్ళు అయితే అరెస్ట్ చేశారు. అండ్ వీళ్ళు ఏం క్యారీ చేస్తున్నారు తెలుసా? ఒక డెడ్లీ ఫంగస్‌ని అయితే క్యారీ చేస్తున్నారంట. అండ్ ఇది వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి అండ్ అక్కడున్న పంట పొలాల పైన దీన్ని ప్రయోగించాలన్నట్టు కూడా అనుకున్నారని కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. సో, అసలు ఈ ఫంగస్ ఏంటి? అసలు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇప్పుడు ఏమన్నా ఈ బయో వార్ స్టార్ట్ అవ్వబోతుందా? అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు న్యూక్లియర్ సంబంధించిన వార్స్ జరుగుతూ ఉంటాయి. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది అన్నట్టుగా చాలామంది మాట్లాడుకున్నారు కదా. అండ్ కరోనా సమయంలో కూడా ఒక టాపిక్ రైజ్ అయింది, మీకు బాగానే గుర్తుంటుంది. సో, నెక్స్ట్ రాబోతున్న మూడో ప్రపంచ యుద్ధం ఈ వైరస్లతోనే ఉండబోతుంది, అంటే ఈ బయో వారే ఉండబోతుంది అన్నట్టుగా కూడా చాలామంది అయితే డిస్కస్ చేసుకున్నారనమాట. సో, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే రీసెంట్గా చైనా సంబంధించిన ఇద్దరు సైంటిస్టులు అయితే అరెస్ట్ చేశారనమాట. వాళ్ళు ఏం క్యారీ చేస్తారంటే ఒక ఫంగస్ని అయితే క్యారీ చేస్తున్నారు. ఈ ఫంగస్ని ఎందుకు క్యారీ చేస్తున్నారంటే అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి అక్కడున్న పంట పొలాల్లో దీన్ని ప్రయోగించాలన్నట్టుగా వాళ్ళ ఆలోచన అని న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఈ ఫంగస్ ఏంటంటే ఫిసేరియన్ గ్రామినియరా అనే ఒక ఫంగస్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్యాడీ, బార్లీ, అలాగే రైస్ ఇలాంటి పంటల పైన దీనికని ప్రయోగించారంటే మాత్రం ఖచ్చితంగా అవి నాశనం అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ వాటి నుంచి ప్రొడ్యూస్ చేసిన ఫుడ్, అంటే ఆ పంట నుంచి వచ్చిన ఫుడ్ని కానీ అటు యానిమల్స్ కావచ్చు, లేదంటే మనం మనుషులం కావచ్చు తిన్నామంటే మాత్రం ఖచ్చితంగా పట్టాలెక్కేస్తాం. సో, అంత ఇంపాక్ట్ చూపిస్తుందన్నట్టుగా కూడా సైంటిస్టులు అయితే మాట్లాడుతున్నారనమాట. సో, వీళ్ళ పేర్లు వచ్చి యాంకింగ్ జియాన్ అనే ఒక అమ్మాయి, అలాగే జాన్ యాంగ్ లియాన్ అనే ఒక అబ్బాయి అనమాట. వీళ్ళిద్దరూ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్. ఈ జియాన్ అనే అమ్మాయి ఉంది కదా, తిను ఆల్రెడీ అమెరికాలో యూనివర్సిటీలో అక్కడ ప్రయోగాలు అయితే చేస్తుందనమాట. అంటే ఈ ఫంగస్ గురించి వాటి గురించి అయితే ప్రయోగాలు చేస్తుందనమాట. ఈ లియాన్ అనే ఒక పర్సన్ అయితే చైనాలో ఒక యూనివర్సిటీలో ఇదే ఫంగస్ పైన 2 years నుంచి రీసెర్చ్ అయితే చేస్తున్నారంట. బట్ వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, వాళ్ళు ఒక మాట వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈ ఫంగస్ని అమెరికాకి తీసుకొచ్చి అక్కడ రీసెర్చ్ చేయాలని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నారనమాట. దీనికి సంబంధించిన డేటా కూడా పోలీసులు అయితే బయట పెట్టారు. ఇప్పటి నుంచి కాదు, సుమారుగా 2022 నుంచి అయితే వీళ్ళ డిస్కషన్ అయితే నడుస్తూనే ఉందంట. అండ్ 2024లో కూడా ఒకసారి ట్రై చేశారు, బట్ అప్పుడు ఫెయిల్ అయింది. అండ్ ఫైనల్గా మాత్రం మరోసారి అంటే 2025లో అయితే ట్రై చేశారనమాట. బట్ పోలీసులు అయితే పట్టుకొని అరెస్ట్ చేశారు. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రయోగించాల్సిన అవసరం ఏముంది? అంటే బయో వార్ని స్టార్ట్ చేయబోతున్నారా? అంటే దీన్ని ఆగ్రో టెర్రరిజం అని కూడా అంటారనమాట. ఇప్పుడు అమెరికా సంబంధించిన పోలీసులు అందరూ కూడా దీన్ని ఆగ్రో టెర్రరిజం అని అంటున్నారనమాట. సో, అంటే ఈ టైప్ ఆఫ్ వార్ ఏమైనా స్టార్ట్ అవ్వబోతుందా? ఆల్రెడీ మనం కరోనా సమయంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం అనమాట. కావాలనే ఇలాంటి వైరస్ని అయితే జనాల్లోకి ఇంజెక్ట్ చేసి సో ఇదొక మెడికల్ మాఫియా లాగా నడవబోతుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతాను. అంటే మూడో ప్రపంచ యుద్ధం ఇలానే ఉండబోతుంది, అంటే వైరస్తోనే యుద్ధం చేసుకోబోతున్నాం. అటు మనుషులపైన కావచ్చు, లేదంటే ఇటు పంటల పైన కావచ్చు, రెండింటిపైన కూడా వైరస్లు అయితే ఇంపాక్ట్ చేయబోతున్నాయి అన్నట్టు కూడా సో డిబేట్లు అయితే నడిచాయన్నమాట. అంటే ఇప్పుడు దీనికి ఏమన్నా పునాది పలుకుతుందా అంటే మాత్రం సో చాలామంది అయితే అదే మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది అమెరికాలో ఉన్న కొంతమంది సైంటిస్టులు ఏం మాట్లాడుతున్నారంటే అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఫంగస్ ఉంది కదా, సో దీనివల్ల మనకి అంత ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇలాంటి ఫంగస్ మన దేశంలో కొన్ని చోట్లయితే ఉంది. దానికి తగ్గట్టుగానే అక్కడున్న పాడి పంటలు అయితే మాత్రం పెరుగుతున్నాయి. సో అది ఇంపాక్ట్ అయితే చూపించదు. అండ్ దాని నుంచి వచ్చిన ఫుడ్ కూడా జనాలపైన అంత ఇంపాక్ట్ చూపించదు అని కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఒక వర్షన్ ఏం మాట్లాడుతున్నారంటే ఇదో బయో వార్ లాగా, అంటే కావాలని చేస్తున్నారు, దీనివల్ల మనుషులకి బాగా ఇంపాక్ట్ అవ్వబోతుందని చెప్పి ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే, లేదు ఇది అంత ఇంపాక్ట్ చూపించదు అని మాట్లాడుతుంది అనమాట. బట్ దీన్ని ఆగ్రో టెర్రరిజం అనాలా లేదా అనే దాని గురించి అయితే ప్రజెంట్ డిబేట్ అయితే నడుస్తుంది. మరి చూద్దాం, మరి దీనిపైన మరి ఏదన్నా ఫర్దర్ న్యూస్ ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే మాత్రం నాకు తెలిసి రాబోతున్న కాలంలో అయితే మాత్రం ఇలాంటి వైరస్లు, ఫంగస్లే బయటకు రాబోతున్నాయి. సో మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను.
సరే చూద్దాం మరి దీనిపైన మరి ఏదైనా న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.